మనోజ్ గురించి గుండె పగిలే నిజం బయటపెట్టిన పూజారి. షాక్లో ప్రభావతి, మనోజ్, రోహిణి, ఆనందంలో బాలు, మీనా, సత్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు మనోజ్ గురించి గుండె పగిలే నిజం పూజారి ఏం బయటపెట్టాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజ్ జాతకం గురించి పంతులు గారికి చూపించాలని ప్రభావతి అయితే కామాక్షి దగ్గర చెప్తుంది. ఇంకా అలా కామాక్షి దగ్గర చెప్పేసరికి ఇంకా కామాక్షి అయితే ఏంటి వదిన, మనోజ్ జాతకం చూపిస్తానంటున్నావు, ఇప్పుడు ఏమైంది మనోజ్ జాతకానికి? బాగానే ఉంది కదా, పైగా పెళ్లి చేసుకున్నాడు, లక్షలు తీసుకొచ్చే భార్య కూడా వచ్చింది, ఇంకేంటి వాడి జాతకానికి అనగానే ఎవరికి చెప్పకొదినా, వాడు జాబ్ పోయిందొదినా, అప్పుడే పోయి 10 రోజులు వస్తుంది, కానీ ఇప్పుడుకొచ్చి రోహిణికి చెప్పలేదు. పాపం రోహిణి ఏమో మనోజ్ మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఇంకా జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది అని చెప్పి ఆశ పెంచుకుంటుంది. వాడేమో టెన్షన్ పడిపోతున్నాడు. ఇప్పుడు రోహిణి కనుక చెప్తే రోహిణి ఎలా రియాక్ట్ అవుతుందా అని చెప్పనేసరికి అవునా, ఇప్పటి వరకు రోహిణికి చెప్పకుండా ఉండడం వదినా, చెప్పేయాలి కదా, మళ్ళీ ఎవరి ద్వారా అయినా తెలిసిందనుకో మళ్ళీ రోహిణి బాధపడుతుంది, ఆ తర్వాత నీ లక్షల రూపాయలకే కష్టం అని చెప్పనేసరికి అందుకే వదిన ఒక్కసారి వాడి జాతకం చూపిస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం అనగానే సరే పద, ఇంకా ఆలస్యం ఎందుకు, పంతులు గారికి వెళ్ళి వాడి జాతకం గురించి చూపిద్దామని చెప్పాను. కానీ వాడితో పాటు బాలుగాడి జాతకం కూడా తీసుకురా వదిన, ఎందుకైనా మంచిది, వాడి జాతకం ఎలాగుందో చూపిద్దామని చెప్పాను. కానీ వాడి జాతకం ఎందుకు అని చెప్పాను. కానీ ముందు నేను చెప్పింది చెయ్యొదిన, వెళ్ళు వాడిది కూడా తీసుకురాను. కానీ అందరియే నా దగ్గరే ఉన్నాయిలే అని చెప్పదా అని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరతారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పంతులు గారు అయితే చెప్పండి అమ్మా అనగానే ఈ మధ్యన నా కొడుక్కి అసలు బాగోలేదయ్యా, ఎందుకో ఏంటో తెలియట్లేదు పూజారి గారు, అసలు వాడు ఏం చేద్దామనుకున్నా కానీ కలిసి రావట్లేదు, వాడి జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, ఏదైనా పరిహారం ఉందేమో కొంచెం చూసి వాడి జాతకం చెప్తారని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అవునండి ఇలా ఇవ్వండి చూస్తాను అంటూ ఇంకా పంతులు గారు అయితే మనోజ్ జాతకాన్ని చూస్తాడు. చూసేసరికి ఈ జాతకం వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి దోషం కలిగి ఉంది, అందువల్లే వీనికి ఏమీ కలిసి రావు, ఏది పట్టుకుందామన్నా నష్టమే జరుగుతుందనగానే దోషం కలిగి ఉందా, ఎందుకు దోషం కలిగి ఉంది అనగానే ఒకళ్ళని చంపిన పాపం వెంటాడుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి, కామాక్షి ఇద్దరు కూడా షాక్ అవుతారు. అదేంటి పంతులు గారు, ఒకళ్ళని చంపిన దోషము వెంటాడుతుండడం ఏంటి, అసలు మీ ఇంట్లో హత్య జరిగిందమ్మా అంటే ఎవరైనా చనిపోయారా అని చెప్పాను. కానీ నా పెద్ద కొడుకు చనిపోయాడు అని చెప్పాను. కానీ ఆయన దోషమే మీ కొడుకును వెంటాడుతుంది అని చెప్పనేసరికి అదేంటి, చంపింది ఒకడైతే మరొకరిని దోషం వెంటాడడం ఏంటి అని చెప్పాను. కానీ లేదమ్మా మీరే పొరపడుతున్నారేమో, ఈయన చేతులతో ఆ పిల్లవాడు చనిపోయాడు కాబట్టే ఈయనకే దోషం వెంటాడుతుందని చెప్పనేసరికి లేదండి లేదు అని చెప్పనేసరికి అయితే ఇంకొక అబ్బాయి ఎవరో అన్నారు కదా, తన జాతకం ఇవ్వండి అనగానే తన జాతకం అయితే తీసుకుంటాడు. ఈ జాతకం గల వ్యక్తి చెయ్యని తప్పుని తన మీద వేసుకుని 8 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు కదమ్మా అని చెప్పాను. కానీ అవును, కానీ చెయ్యని తప్పు కాదు కదా, చేసిన తప్పుకే కదా అని చెప్పాను. కానీ మీకు తెలియకపోతే చెయ్యని తప్పుకే అవుతుంది కదమ్మా, అందుకే ఆ విషయం మీకు తెలియదు, మీకు ఈ వివరాలన్నీ తెలియాలి అంటే మీ పెద్ద కొడుకుని ఏ దోషం వెంటాడుతుందో మీకు తెలియాలి అంటే మీకు తాళి కట్టిన మీ భర్తను అడగండి, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి పూజారి గారు చెప్పేసరికి ఏంటొదినా ఇలా చెప్తున్నాడు, బాలు గురించి ఎలా చెప్తున్నాడు, మనోజ్ గురించి కూడా ఇలాగే చెప్తున్నాడు ఏంటొదినా, నాకు అర్థం కావట్లేదని. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి అన్నయ్యని అడిగితే తెలిసిపోతుంది కదా, వాడు చంపిన జాతక దోషం వెంటాడుతుంది అంటే మరి నీ పెద్ద కొడుకు ఎవరి చేతిలో చచ్చిపోయాడో తెలియదు కదా, మరి మనోజ్ చెప్పిన దాన్ని బట్టే కానీ బాలు నీకేమీ చెప్పలేదు కదా, నా వల్లే అన్నయ్య చనిపోయాడని, ఒక్కసారి అన్నయ్యని నిలదీస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా
కామాక్షి చెప్పేసరికి ఇంటికి వచ్చేస్తుంది ప్రభావతి. రావడంతో యావండి యావండి అని పిలిచేసరికి సత్యం అయితే ఉండడు. ఇంకా ఎదురింట్లో రంగా వాళ్ళ ఇంట్లో ఉండేసరికి వదిన అన్నయ్య మా ఇంట్లో ఉన్నారని చెప్పాను కానీ సరే అన్నయ్యను ఒకసారి ఇలా పంపించనేసరికి ఇంకా సత్యం కోసం గుమ్మాలోని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా పక్కగా రావడంతో చేయి పట్టుకుని పక్కకు తీసుకొస్తుంది. ఏం జరిగింది ప్రభా అని చెప్పాను కానీ నిజం చెప్పండి, నా మీద ఒట్టేసి నిజం మాత్రమే చెప్పండి, అబద్ధం చెప్పవద్దు, మన పెద్ద కొడుకుని చంపింది ఎవరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. ఏంటి ప్రభా ఇప్పుడు అడుగుతున్నావేంటి, ఇన్ని సంవత్సరాలు లేదని చెప్పాను కానీ ఇప్పుడే అవసరం, ఏం జరిగింది, అసలు మన పెద్ద కొడుకుని చంపింది ఎవరు, మనోజా లేక బాలునా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. ఏంటి ఇప్పుడు ఆ విషయం ఎందుకు, వదిలేసే, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా అనగానే లేదు వాడి జాతక ప్రభావం తేడాగా ఉంది అని పూజారి గారి చెప్తున్నారు. వాడికి అసలు మరణ దోషం ఎందుకు పట్టుకుంది, వాడు చంపకపోతే, వాడు చనిపోవడానికి కారణం కాకపోతే వాడికి దోషం ఎందుకు పట్టుకుంటుంది, ఒక్కసారి మీరు నిజం చెప్పండి అని చెప్పనేసరికి అది అనగానే మీరు నిజం చెప్తారా అని చెప్పనేసరికి అది ఇంకా తడబడతా ఉంటాడు. ఇంకా వెంటనే ప్రభావతి అయితే సత్యం చేతిని తన నెత్తి మీద వేసుకుని మీరు కనుక ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే సత్యం చేతిని తీసుకుని తల మీద వేసుకునేసరికి ఒక్కసారిగా సత్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు కదా ప్రభా అని చెప్పాను కానీ నమ్ముతానో నమ్మనో, అసలు ఏం జరిగిందో చెప్పండి, నేను ఏం తప్పు చేశానో తెలుసుకుంటాను, అసలు మనిషిని చంపిన జాతక దోషం ఎందుకు నా కొడుకు అంటుకుందో నాకు తెలియాలి అని చెప్పి ఇంకా సత్యాన్ని నిలదీసేసరికి అది అనగానే చెప్తారా చెప్పరా, నా మీద ఒట్టేసిన తర్వాత కూడా మీరు అబద్ధమే చెప్తారా, నిజం చెప్పాలని అనుకోవట్లేదా అని చెప్పనేసరికి చెప్తాను, నీ మీద ఒట్టేశాక నేను ఎలా అబద్ధం చెప్తాను అనుకుంటున్నావు, నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే మన పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేసింది బాలు కాదు మనోజు, కానీ ఆ విషయం బాలు బయట పెడదామనుకునే లోపే మనోజు అబద్ధం ఆడి స్వార్థంగా ఆలోచించి బాలుని తప్పుడు కేసులో ఇరికించాడు. నువ్వేమో బాలు మీద కోపంతో వాడే నిజంగా చంపేసి ఉంటాడని నువ్వు అనుకున్నావు, కానీ నాకు ఆ రోజే జైలుకి వెళ్ళినప్పుడే బాలుగాడు చెప్పేశాడు ఆ వయసులోనే. కానీ వాడు ఒక్కటే మాట అన్నాడు, ఒక కొడుకును పోగొట్టుకుంది, మరొక కొడుకు దోషం ప్రభావం వల్ల జాతక ప్రభావం వల్ల దూరంగా ఉంటున్నాడు, మరొక కొడుకైనా అమ్మకు దగ్గరగా ఉండని నాన్న, నేనంటే ఎలాగా అమ్మకి ఇష్టం లేదు కదా, నన్ను ఇంకా దూరంగానే పెడుతుంది, ఇంకా అన్నయ్య కూడా దూరం అయితే అమ్మ తట్టుకోలేదు అని చెప్పి వాడు చెప్పిన మాటలకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగి నీకు ఆ నిజం ఇప్పటి వరకు నేను చెప్పలేదు అని చెప్పి ఇంకా సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఎక్కడైతే నిలబడుతుందో అక్కడే కుప్ప కూలిపోతుంది. బోరుని ఏడుస్తూ ఉంటుంది. అది ప్రభా వద్దు ప్రభా, ఏడవద్దు ప్రభా అని చెప్పనేసరికి ఇన్ని రోజులు వాడిని నేను ఎన్ని మాటలు అన్నానండి, నా కొడుకుని చంపేశాడని కక్షతోటే నిజంగా వాడిని అన్న మాటలు అన్నాను, వాడి వల్ల మీకు యాక్సిడెంట్ జరిగినా మీకే ప్రమాదం జరగలేదు, కానీ నా బిడ్డే దూరం అయిపోయాడన్న బాధతోనే నేను వాడిని ఇన్ని రోజులు వెలివేశాను, మరి వాడిని వెలివేసినప్పుడైనా సరే నిజాన్ని చెప్పొచ్చు కదండి అని చెప్పాను. కానీ బాలు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు ప్రభా, అందుకే నీకు ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు కూడా ఇంతలా తటపటిచ్చాను అని చెప్పనేసరికి చాలా పెద్ద తప్పు చేశానండి, ఎప్పుడు కడుపు నిండా వాడికి భోజనం పెట్టింది లేదు, నోరారా పలకరించింది లేరు, ప్రేమగా దగ్గరికి తీసుకుంది లేదు, నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. తప్పు చేసిన వాడినేమో నెత్తినెక్కించుకుని ఏ తప్పు చేయని వాడినేమో నేలనేసుకొట్టాను. వాడు ఇప్పటికీ తల్లి ప్రేమ దొరక్క ఎంతో బాధపడుతూ విలవిల్లాడుతూ ఉన్నాడు. పైగా భార్యాభర్తలిద్దరినీ కూడా నేను విడగొట్టాలని కూడా ప్రయత్నించాను. చాలా పెద్ద పాపం నేను చేశానండి, చాలా పెద్ద నేరం నేను చేశాను అంటూ ఇంకా ఎంతో బాధపడిపోతుంది ప్రభావతి. బాధపడద్దు ప్రభా, జరిగిందేదో జరిగిపోయిందనగానే లేదండి, ఇక మీదటైనా నేను ఏ తప్పు చేయను, బాలు విషయంలో నేను పూర్తిగా మారతాను, బాలు విషయంలో నేను పూర్తిగా మారాలి, అది నాకు నిజం తెలియనంతసేపు నేను తప్పు చెయ్యొచ్చు కానీ
తెలిసాక కూడా నేను ఈ నిజాన్ని నాలో దాచిపెట్టుకుని బాధపడలేను అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు ప్రభా అనగానే ఇంకా నాన్న అంటూ బాలు అప్పుడే వస్తాడు. నాన్న బాలు అంటూ దగ్గరికి తీసుకుంటుంది. బాలుకి ఏమీ అర్థం కాదు. ఏంటి నాన్న, ఏమైంది అమ్మకి, ఏంటి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది, నేనేమన్నా మనోజ్ని అనుకుంటుందా ఏంటి? నేను మనోజ్ని కాడు ప్రభావతమ్మ, నేను బాలుని, నీకు అస్సలు నచ్చని బాలుని అని చెప్పి అనేసరికి నాకు తెలుసు, నువ్వు ఏం చేసావో తెలుసు, ఏం చేయాలనుకున్నావో తెలుసు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం జరిగింది అనగానే ఇంకా సత్యం ఏం మాట్లాడు. ఇంకా బాలు మా ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతుంది. ఇంకా ఏమైంది నాన్న అనగానే మీ అమ్మకు నిజం చెప్పేసానురా అని చెప్పనేసరికి ఎంత పని చేసావు నాన్న, ఎందుకు అలాంటి పని చేసావు, అమ్మకు నిజం ఎందుకు చెప్పావు నాన్న అనగానే అమ్మ మీద ఒట్టి ఎంచుకుని మరీ నిజం చెప్పమంది, ఏం చేయమంటావు, నీ నిజాన్ని దాచిపెట్టి మీ అమ్మను చంపేసుకోమంటావా, అందుకనే నిజం చెప్పక తప్పలేదు, నన్ను క్షమించరా అని చెప్పనేసరికి గబగబా ఇంకా బాలు పరుగు పరుగున ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. అమ్మా అని చెప్పనేసరికి నన్ను క్షమించు అంటూ ప్రభావతి అయితే మాట్లాడేసరికి కన్న తల్లిని కన్న కొడుకు క్షమిస్తాడా అమ్మా, నువ్వు ఎలా అయినా నాతో ప్రేమగా మాట్లాడుతున్నావని ఒక్క క్షణం కూడా నీతో గొడవ పడకుండా నేను ఉండలేను అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి నాన్న బాలు అని ప్రభావతి అయితే అమ్మ అని చెప్పి బాలు అనేసరికి నాన్న బాలు అంటూ ప్రభావతి అయితే బాలుని దగ్గరికి తీసుకుంటుంది. ఇప్పుడు మరి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మనోజ్ చేసిన హత్య గురించి తెలుసుకున్న ప్రభావతి మరి మనోజ్ని దూరం పెడుతుందా, మనోజ్ గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసేటట్టు చేస్తుందా, లేక రోహిణి గురించి ప్రభావతి తెలుసుకుని మనోజ్ని రోహిణిని ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా, అసలు ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీరే చూడగలుగుతారు. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.